ట్యాపింగ్ రచ్చ సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది. హరీష్, కేటీఆర్, సంతోష్ వరుస పెట్టి ఆ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం, విచారించడం కూడా జరిగిపోయింది. ఇక గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. ఓ నోటీసుకు ఒక్కరోజు గడువు కేసీఆర్ కోరగా మరుసటి రోజే రెండో నోటీస్ ఇచ్చి కేసీఆర్ను విచారించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇదంతా కక్ష సాధింపు అంటోంది బీఆర్ఎస్. ఫామ్ హౌస్ లో విచారించాలని కోరితే నందినగర్ నివాసంలో నోటీసులు అంటించడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు గులాబీ పార్టీ నేతలు. సిట్ నోటీసులపైన కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్. ఫామ్ హౌస్ లో విచారణకు సిట్ ఒప్పుకోకపోవడంపై ఆగ్రహం. కేసీఆర్ ను మానసికంగా వేధించే కుట్ర అంటూ అటాక్. నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరు కానున్న కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన గులాబీ పార్టీ. మాజీ సీఎంగా, అపోజిషన్ లీడర్గా, బాధ్యతాయుతమైన పౌరుడిగా సిట్ విచారణకు సహకరిస్తా. కాకపోతే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న విచారణ తేదీని మరో రోజు ఫిక్స్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన మొదటి నోటీసుకు కేసీఆర్ రిప్లై ఇది. ఆ వెంటనే కేసీఆర్ కు మరోసారి నోటీస్ ఇచ్చింది సిట్. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. నందినగర్ నివాసంలో నోటీసులు కూడా అంటించింది సిట్. దీంతో సిట్ తీరుపై మండిపడుతోంది బీఆర్ఎస్. విచారణకు వస్తామని చెప్పినా, సిట్ విచారణకు సహకరిస్తామని వివరించినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలని కేసీఆర్ ను మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గులాబీ పార్టీ. కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని కోరితే అందుకు సిట్ అంగీకరించకపోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని, ఇలాంటి నోటీసులు కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవంటూ అధికార పార్టీపై అటాక్ చేస్తోంది కారు పార్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసు అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ కు సిట్ రెండోసారి నోటీసులు జారీ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట జనవరి 29న కేసీఆర్ కు నోటీసు జారీ చేసిన సిట్ 30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కోరింది. అభ్యంతరం లేకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని, లేకపోతే హైదరాబాద్ నగర పరిధిలో కేసీఆర్ సూచించిన ప్రాంతానికి వచ్చి విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది. సిట్ నోటీసులకు సమాధానమిచ్చిన కేసీఆర్ తాను మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నందున మరో తేదీన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రెండోసారి నోటీసులిచ్చారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసు అంటించిన సిట్ అధికారులు ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించలేమని, నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని సిట్ స్పష్టం చేసింది. దీంతో సిట్ నోటీసులపై ఏం చేయాలన్న దానిపై లీగల్ ఎక్స్పర్ట్స్ తో కేసీఆర్ సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా చర్చించారు. నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును కక్ష సాధింపు చర్యగా చెబుతూ వస్తోంది బీఆర్ఎస్. తమను వేధించే కుట్రలో భాగంగానే నోటీసులు, లీకులు అంటూ అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు, సిట్ వ్యవహరిస్తున్న తీరును ఎక్స్పోజ్ చేస్తోంది కారు పార్టీ. సిట్ విచారణకు పిలవగానే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు వెళ్లారని, ఇప్పుడు కేసీఆర్ కూడా సిట్ విచారణకు హాజరవుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తెలంగాణ సాధించిన నేతగా 10 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కేసీఆర్ పై రేవంత్ ప్రభుత్వం మానసిక వేధింపులకు దిగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కనీసం కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వరుస పెట్టి సిట్ నోటీసులిచ్చి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని కోరితే అంగీకరించకపోవడం కూడా ప్రభుత్వ ఒత్తిళ్లలో భాగమే అంటున్నారు కారు పార్టీ లీడర్లు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కేసీఆర్ ను బీఆర్ఎస్ ముఖ్య నేతలను వేధిస్తోందన్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. ఇదే సమయంలో సిట్ విచారణ అధికారుల వైఖరిపై కోర్టుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తూనే చట్టాన్ని గౌరవిస్తూ సిట్ విచారణకు హాజరవుతున్నట్లు ప్రజల్లోకి సంకేతాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ.